హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ ఇంతవరకు మన ఛానెల్‌లో డిస్కస్ చేయనటువంటి ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతూ ఉన్నాము. పొలిటికల్ బ ఇదొక పొలిటికల్ సీరీస్ అన్నమాట. ఈ టాపిక్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఈరోజు మన దేవాలయాలు, హిందూ సంస్కృతి, ఇంకా భారతదేశం యొక్క పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతో దిగజారిపోయింది. ఈరోజు ఒక హిందువుగా జీవించే పరిస్థితులు లేవు. దీనికి కారణం ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మనం ముఖ్యంగా ముందు చర్చించుకోబోయే విషయం ఏమిటంటే, భారతదేశం యొక్క భవిష్యత్తు, వర్తమానం ఇవి 2 కూడా రాజకీయ పార్టీల చేతుల్లో మరియు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. మరి ఈ రాజకీయ నాయకులు అసలు వీళ్ళ యొక్క పని ఏమిటి అనే విషయం ఇప్పటిదాకా ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ రాజకీయ నాయ ఈ రాజకీయము ఈ రాజకీయ నాయకులు చేసేది సర్వీస్ అంటే సేవ లేదా ప్రొఫెషన్ ఆర్ బిజినెస్. అంటే ఈ రాజకీయం అనేది ఒక వ్యాపారం లాంటిదా? ఒక వృత్తి లాంటిదా? రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వ ఉద్యోగా? లేదా ఒక ప్రజలకు సేవ చేసే వ్యక్తా? మనం ఇతను సేవ చేసే వ్యక్తి, పాలిటిక్స్ ఈజ్ ఏ సర్వీస్ అనుకుందాం. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్‌లను గనక పరిశీలిస్తే, మన ప్రాంతంలో నుంచి మనం ఒక నాయకుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటూ ఉన్నాం. ఇతను నిజంగానే సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఇప్పుడు మీ ప్రాంతంలో ఉన్న మీ ఎంపీనో, ఎమ్మెల్యేనో అతని యొక్క చరిత్రనంతా ఒకసారి పరిశీలించండి. అతను ఎప్పుడైనా సరే మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమైనా సేవ చేశాడా? కనీసం ఆహ్, రోడ్డు దాటలేని ఒక వ్యక్తినైనా రోడ్డు దాటించాడా? లేదా మీకు ఏదైనా ప్రకృతి విపత్తులు కలిగినప్పుడు మీకు ఆహారము, ఇంకా అన్నీ గూడా సప్లై చేసి మీకు సహాయం చేశాడా? లేదా మీకు డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులిచ్చాడా? ఇవి సేవలంటే. ఇటువంటి సేవలు ఏవైనా చేశారో ఒకటి గమనించండి. 100కి 100% అతను ఒక్క సేవ కూడా చేసుండడు. ఇలా సేవా దృక్పథం లేని వాళ్ళు సడెన్‌గా పాలిటిక్స్‌లోకొచ్చేసి, నేను ప్రజలకు సేవ చేసుకుంటానని ఉపన్యాసాలు దంచి కొడుతూ ఉంటారు. ఇందులో అసలు వాస్తవాలు ఏమిటి? ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక ఇలాంటి పాలిటిక్స్ సేవ అని ప్రచారం చేసుకొని తిరిగే వాళ్ళని అందరిని ఒక పోటీ పెడదాం. ఒక వృద్ధాశ్రమం కట్టి ఏదైనా ఒక వృద్ధాశ్రమంలో ఒక వారం రోజులు సేవ చేయాలి అని మనం ఒక ప్రకటన ఇద్దాం. ఇలా సేవ చేయడానికి ఎంతమంది రాజకీయ నాయకులు ముందుకొస్తారో మీరు చూడండి. అసలు ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితే ఉండదు. మరి అసలు సేవా దృక్పథమే లేనటువంటి వీళ్ళు వచ్చేసి మన తల మీద కూర్చొని మనకందరికి సేవ చేస్తాము అంటే చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకొని మనం ఆ! అవును అని గంగిరెద్దుల్లా తలూపి మన భవిష్యత్తుని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని, మన దేశం యొక్క భవిష్యత్తుని ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉన్నాం. నేను ఏ పార్టీ గురించి మాట్లాడడం లేదు. అన్ని పార్టీల పరిస్థితి ఫండ ఫౌ ఫండమెంటల్‌గా ఇలాగే ఉంది. ఇంకా మీరు ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్‌కి ప్రభుత్వం 80 జీ సెక్షన్ కింద సర్వీస్ ఆర్గనైజేషన్‌కి ఏదైనా డొనేషన్ గనుక చేసినట్లయితే టాక్స్ రిలీఫ్ అనేది ఇస్తుంది. ఈ టాక్స్ రిలీఫ్ రావాలి అంటే ఆ ఎన్‌జీఓ ఆర్గనైజేషను తాము ఎంతో నిస్వార్థంగా ఎటువంటి
ఈ అవినీతి లేకుండా తాము స్వీకరించినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా న్యాయబద్ధంగా ఖర్చు చేస్తున్నట్టు ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి చాలా అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒక ఆడిటర్ చేత మన అకౌంట్ బుక్స్ అన్నీ కూడా ఆడిట్ చేస్తారనమాట. ఇలాంటి కఠినమైన నిబంధనలు పాస్ అయితేనే మనకి మన ఆర్గనైజేషన్, మన ఎన్‌జీఓ నిజంగా సేవ చేస్తుంది అని చెప్పి గుర్తించి ప్రభుత్వం టాక్స్ రిలీఫ్ అనేది ఇస్తుందన్నమాట. కానీ ఇలా రాజకీయాల్లోకొచ్చేసి రాజకీయ పార్టీలు పెట్టి, రాజకీయ పార్టీలన్నీ బై డిఫాల్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేసింది. కానీ ఒక చిన్న వృద్ధాశ్రమంకి టాక్స్ రిలీఫ్ రావాలంటే ఇన్ని తతంగాలున్నాయి. అన్నీ కరెక్ట్‌గా చేసినా గాని అసలిప్పుడు టాక్స్ రిలీఫ్ అనేది ఇవ్వడం లేదు. ఇది చాలా కఠినంగా ఉంది. కానీ అదేంటో ఈ రాజకీయ పార్టీలకి బై డిఫాల్ట్ టాక్స్ రిలీఫ్ ఇచ్చేస్తారనమాట. రాజకీయ పార్టీలన్నీ ఎన్‌జీఓ లాంటివంట. రాజకీయ పార్టీలని సేవలు చేస్తూ ఉన్నాయంట. బై డిఫాల్ట్‌గా వాళ్ళు ఎటువంటి ఆడిట్‌లు జరిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికెళ్తున్నాయి? వాళ్ళ యొక్క పార్టీల్లో ఎంత అవినీతి జరుగుతుంది? ఎంతమంది డొనేషన్‌లు ఇస్తూ ఉన్నారు? ఆ డొనేషన్‌లన్నీ సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా? అనే విషయం గురించి వాళ్ళేమి ఆడిట్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి, మిగతా ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధమైన ప్రూఫ్‌లు చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం మాదొక రాజకీయ పార్టీ అని చెప్తే చాలు బై డిఫాల్ట్‌గా సర్వీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దానికి టాక్స్ రిలీఫ్ ఇచ్చేస్తారు. ఇంకా ఈ నాయకుల విషయానికొచ్చేస్తే నిజంగా ప్రజలకి ఎప్పుడైనా మీరు చూసుంటారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వరదలొచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులంతా ఆ వరదంతా తగ్గిపోయిన తర్వాత చివర్లో వచ్చి చేతులూపి పోవడమే తప్ప, ఆ వరద నీళ్ళలో దిగి ఎప్పుడైనా ప్రజలకు సహాయం చేశారా? వరదలొస్తే హెలికాప్టర్‌లోను తిరిగి పైనుంచి కిందకు చూసి పోయేవాళ్ళే తప్ప, కిందకొచ్చి ప్రజలకి నేరుగా సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరే ఆలోచించుకోండి ఎంతమందున్నారు? ఎవ్వరూ లేరు. ఏ పార్టీ వాళ్ళు గూడా అందరూ ఇదే పనులు జేస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళంతా ప్రజాసేవ పేరుతో మనకి టోపీలు పెడుతూ ఉన్నారు. అసలు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక చిన్న ప్యూన్ ఉద్యోగం రావాలంటే కూడా మినిమమ్ 10వ క్లాసో లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా కావాల్సింది. సరే ఆ క్వాలిఫికేషన్ చూసి జాబ్ ఇస్తారా అంటే లేదు. దానికోసం ఎప్పుడో 2, 3 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషను. ఆ నోటిఫికేషన్ కోసం మనం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాలి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా బుక్స్ చదివి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ రాసి ఇంత తతంగం ఉంది ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే. ఎంతోమంది భారతదేశంలోని యువతంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం తమ జీవితాలే నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎంతో సమయాన్ని వెచ్చించి ఆ ఎగ్జాములు రాసి, ఇంకా దానికి అప్లికేషన్ ఫీజులు కట్టి, కోచింగులు తీసుకొని అంతా. కానీ తమాషాగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరి మీద అజమాయిషీ చేసే మంత్రులు, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్‌లన్నీ కూడా కేవలం ఎటువంటి క్వాలిఫికేషను అవసరం లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా నేరుగా వచ్చేసి మీకు సేవ చేస్తామంటూ ప్రే ఈ రా ఈ ప్రభుత్వ ఉద్యోగులపై వీళ్ళు అజమాయిషీ చూపించడమే కాకుండా, ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ సంస్థల్ని తమ స్వలాభం కోసం వాడుకుంటూ మన దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం చెబుతున్నట్టుగా రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, ఇంకా రాజకీయ నాయకులు ప్రజాసేవే చేస్తూ ఉంటే, అలాంటి సేవ చేసే వాళ్ళకి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చినట్టుగా నెల నెలా జీతం ఎందుకు? ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరుకి ఒక నెలకి ఒక 2, 3 లక్షల రూపాయలు జీతం ఇచ్చారు అంటే అర్థం ఉంది. వాళ్ళు రాత్రి, పగలు అని తేడా లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు
60 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. వాళ్ళు 60 ఏళ్ల పాటు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి ప్రజలకు సేవ చేశారు. వాళ్ళు నిజమైన సేవకులు. కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఒక అర్థం ఉంది. కానీ ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పనిచేసినటువంటి వాళ్ళకి నెల 3,00,000కి తక్కువ లేకుండా సాలరీ. 3,00,000 సాలరీతో పాటు వాళ్ళు తిరగడానికి ఒక కారు, చుట్టూ 10 మంది గన్‌మెన్‌లు. అదే ఎంపీలకైతే నేరుగా సీఆర్‌పీఎఫ్ ప్రొటెక్షను. అందులో ఇంకొంతమంది మాకు నక్సలైట్‌లు థ్రెట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి జెడ్ ప్లస్ సెక్యూరిటీ దాకా వెళ్తూ ఉన్నారు. సరే ఇవన్నీ ఒక ఎత్తనుకుంటే, రాజకీయ నాయకులకి ఉండే బెనిఫిట్స్ ప్రపంచంలో ఒకవేళ భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా లేవు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్ అయితే అతనికిచ్చేది కేవలం ట్రైన్ టికెట్‌లే. అదే ఒక రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా అన్‌లిమిటెడ్ బిజినెస్ క్లాస్ టికెట్. ఫ్లైట్‌లో ఒక బిజినెస్ క్లాస్ టికెట్ యొక్క ఖరీదు కనీసం 20,000 లేనిదే ఉండదు డొమెస్టిక్ ఫ్లైట్‌లో. అటువంటి బిజినెస్ క్లాస్ టికెట్‌లు అన్‌లిమిటెడ్‌గా బుక్ చేసుకొని అన్‌లిమిటెడ్‌గా ట్రావెల్ చేయొచ్చు. వీళ్ళల్లో సగం మంది అసలు ట్రావెల్ చేయకుండానే దొంగ టికెట్లు పెట్టి క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా అప్రూవ్ చేసేదానికి ఎవరు అప్రూవ్ చేస్తారు? వాళ్ళే గదా! పైనుండేది అప్రూవ్ చేసేది రాజకీయ నాయకుడే, అప్లై చేసేది రాజకీయ నాయకుడే. వీళ్ళందరూ బై డిఫాల్ట్ రాజకీయాల్లోకొచ్చిన వాళ్ళందరూ కూడా కోటీశ్వరులే. వాళ్ళు రకరకాల వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదిచ్చి, బాగా ఒక రేంజ్‌కొచ్చిన తర్వాత, మనం ఈ డబ్బుని ఉపయోగించి పార్టీలకి కొంచెం డబ్బులిచ్చేసి, ఇంకా ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు దండుకొని, ఏదో రకంగా రాజకీయాల్లోకొచ్చి, ఇంకా మన వ్యాపారాల్ని, మన ఆస్తుల్ని పెంచుకుందాం అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు రకరకాల స్కాములు చేసి, ప్రజల్ని మోసం చేసి, ప్రజాధనాన్నంతా దోచుకోవడమే గాకుండా, అలా దో దోచుకోవడానికి నెలకి దరిదాపు 2, 3 లక్షలు జీతం. సరే అదంతా కూడా వదిలేసినా, కేవలం 5 సంవత్సరాలు పార్లమెంట్‌లోనో లేదా స్టేట్ అసెంబ్లీలో మెంబర్‌గా ఉన్నదానికి జీవితాంతం 5 సంవత్సరాలు జస్ట్ మెంబర్‌గా ఉండి, 4 బిల్లులకి ఓట్లేసి, కేవలం ఒక 80-90 రోజులు అసెంబ్లీకో, పార్లమెంట్‌కో వెళ్ళి వచ్చినటువంటి చిన్న పనికి జీవితాంతం నెలకి రూ. 1,50,000కి తక్కువ కాకుండా పెన్షను, మళ్ళీ అన్‌లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు, మళ్ళీ వాళ్ళు చనిపోతే గంధం చెక్కలు పెట్టి కాల్చడం. ఇంకా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు నెక్స్ట్ టర్మ్‌లో వాళ్ళు గెలిచినా, గెలవకపోయినా పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌లు ప్రొటెక్షను, ఇంకా ఎన్నో బెనిఫిట్స్. అసలు ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్వార్టర్స్‌ని ఖాళీ చేసి పోకుండా అక్కడే ఉంటూ ఉన్నారు. కానీ వాళ్ళని అలా ఖాళీ చేయమని ఎవరు గట్టిగా కూడా చెప్పడం లేదు. ఎందుకంటారా? అలా చెప్పేది రాజకీయ నాయకులే. ఆ పార్టీలు వేరైనా నాయకులందరి యొక్క ప్రవర్తన, ఫిలాసఫీ అంతా ఒక్కటే. ఉదయం లేస్తే ఆ నాయకుడు, ఈ నాయకుడిని, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళని తిడుతున్నప్పటికీ వీళ్ళందరూ తోడు దొంగలే. ఈ పార్టీ వాళ్ళు గెలిస్తే ఆ పార్టీ వాళ్ళని క్వార్టర్స్‌లోంచి ఖాళీ చేయించరు. ఆ పార్టీ వాళ్ళు గెలిస్తే ఈ పార్టీ వాళ్ళని క్వార్టర్స్‌లోంచి ఖాళీ చేయించరు. మీరు ఢిల్లీలో గనుక చూస్తే దరిదాపు 20, 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గె ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా ఇప్పటికీ నెలకి 2, 3 లక్షల రూపాయలు రెంట్ విలువ చేసేటువంటి క్వార్టర్స్‌లో వాళ్ళు ఫ్రీగా ఉంటూ ప్రజల సొమ్ము మెక్కుతూ ఉన్నారు. అసలు ఇంతకీ మన భారత ప్రభుత్వం అనేది సేవ చేస్తుందా? లేదా వ్యాపారం చేస్తుందా? ఈ విషయం గూడా ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. సేవ చేస్తుంది అంటే, అలా సేవ చేసేదానికి అవసరమైనంత మేర పన్నులు తీసుకొని, మిగతా ఎక్కువైన డబ్బులు మనకి తిరిగిచ్చేయాలి.
అలా గాకుండా మన దగ్గర మనం రూ. 100 సంపాదిస్తే 35 ఇన్‌కమ్ టాక్స్ అని, ఇంకా ఒక రూ. 30 జీఎస్టీ అని, ఇంకా రోడ్ టాక్స్ అని, టోల్ టాక్స్‌లని అంతా కట్టించుకొని, ఇలా ఏమైనా డబ్బులు మిగిలితే మిగతా దేశాలకి గ్రాంట్‌ల రూపంలో ఇంకా రకరకాలుగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు గాబట్టి కానీ, ఎప్పుడైనా సరే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు, "అరే! ఈ సంవత్సరం కొంచెం ఎక్కువొచ్చేసింది మీరు తీసుకోండి" అని రిటర్న్ ఇవ్వడం లేదు. అదే కొంచెం ఇప్పుడు ఏ సీజన్ కరోనా టైంలో కొంచెం పన్నులు వసూలు తగ్గిందండి. వెంటనే పన్నులన్నీ పెంచి మన నడ్డి విరగ్గొట్టారు. అదే టైంలో ప్రభుత్వం ఏదైనా ప్రకృతి వైపరీత్యాలొచ్చినప్పుడు మన దగ్గర మళ్ళీ డొనేషన్స్ కూడా అడుక్కుంటుంది. అదేంటో విచిత్రం. రూ. 100లో రూ. 80 పన్నులు మన ముడ్డి పగలగొట్టి తీసుకునే ప్రభుత్వం, ప్రజలకేదైనా అవసరం వచ్చినప్పుడు, ప్రజలకేదైనా కష్టం వచ్చినప్పుడు, మన దగ్గరే వసూలు చేసిన పన్ను డబ్బుల్లో నుంచి ఖర్చు పెట్టి, మనకి సర్వీస్ లేదా సేవ చేసేదానికి చేతులు రావన్నమాట. అప్పుడు గూడా మనమే చందాలేసుకొని డబ్బులిస్తే, ఆ డబ్బుల్లో గూడా సగం తినేసి మిగిలిన కొంతతో అలా కంటి తుడుపు చర్యగా సేవలు జేస్తారనమాట. అసలు ప్రపంచంలో మన ప్రభుత్వం అంతటి కరప్ట్ ప్రభుత్వం, ప్రపంచంలో మన వ్యవస్థ కంటే ఇంకా ఒక కరప్టెడ్ వ్యవస్థ ఇంకొక దేశంలో లేదని జెప్పుకోవచ్చు. పక్కనున్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ గూడా మనకంటే సమర్థవంతంగా ఇటువంటి వ్యవస్థలను నడుపుతూ ఉన్నాయి. పాకిస్తాన్‌లో ఒక ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా అవినీతి ఆరోపణలో జైల్లోకెళ్ళి చెప్పుగూడు తింటూ ఉన్నాడు. కానీ భారతదేశంలో ఎన్నో వేల కోట్ల అవినీతి చేసి, ప్రజా వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి, ప్రజల సొమ్ముతో ఇంటికి పెయింట్‌లేయించుకొని ప్రజల సొమ్ముతో చుట్టూ ప్రహరీ గోడలు కట్టించుకొని, ఇంకా మన మైన్స్ ఇటువంటివన్నీ తినేసినటువంటి ఎంతోమంది నాయకులు ఏనాడు జైలుకెళ్ళిన పాపానే పోలేదు. అంతెందుకు అప్పుడెప్పుడో మొరార్జీ దేశాయ్ అంట 1980స్‌లో మన మన రా ఏజెంట్స్ యొక్క లిస్ట్ అంతా తీసుకెళ్ళి పాకిస్తాన్‌కిస్తే, వాళ్ళు మన రా ఏజెంట్స్ అందరిని చిత్రహింసలు పెట్టి చంపారు. అటువంటి నాయకుడు ఎటువంటి శిక్షలు లేవు. కనీసం అటువంటి నాయకుడి మీద కంప్లెయింట్ చేసిన వాళ్ళు లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల గురించి చాలా విషయాలే ఉన్నాయి. అసలు ఈ డెమోక్రసీ అంటే ఏమిటి? ఈ డెమోక్రసీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు భారతదేశంలో అసలు డెమోక్రసీ ఉందా? లేదా? ఇటువంటి అంశాల గురించి తరువాత వీడియోలో కాస్త వివరంగా చర్చించుకుందాము. ఇటువంటి అంశాల గురించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలి. లేదంటే మనమందరం ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీగా ఏదో కష్టపడి పని చేసి సంపాదించి మన కుటుంబాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొద్దాం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇది ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు 24 గంటలు మనం కష్టపడి సంపాదించిన సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలి అని వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. ఒక కొండకి పెద్ద చిల్లున్నప్పుడు దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా కిందకెళ్ళిపోతాయి. అలా మనమందరం కూడా కష్టపడుతున్నటువంటి ఈ శ్రమంతా కూడా ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒక చిల్లి కుండలాగా తయారు చేసి, మన సంపదనంతా దోచుకొని, వాళ్ళు హీరోల్లాగా బిల్డప్పులు ఇస్తూ ఉన్నారు. అసలు ఏ రోడ్‌లో జూసినా, ఎక్కడ జూసినా సినిమా హీరోల పోస్టర్‌లు పెద్దగా కనిపించడం లేదు గానీ, రాజకీయ నాయకుల పోస్టర్‌లే. ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఏ పథకం ప్రవేశపెట్టినా అన్నిటికి రాజకీయ నాయకుల పేర్లే. తమాషా ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఆ రాజకీయ నాయకుడు ఒక్క రూపాయి గూడా ఇచ్చుండడు డొనేషన్. డొనేషన్ ఇచ్చుండడు. ఒక్క సెంటు భూమి గూడా ఫ్రీగా ఇచ్చుండడు. ఒకవేళ అతనికి అక్కడ భూములు ఉండుంటే గూడా. అందరికీ రూ. 10
కాంపెన్సేషన్ ఇచ్చుంటే, అతను రూ. 100 కాంపెన్సేషన్ తీసుకొని ఇచ్చుంటాడు. ఇంకా ఈ రాజకీయ నాయకులుకి ఎటువంటి సేవా దృక్పథం అనేది ఉండదు. డబ్బులన్నీ మనవి, టాక్సులు కట్టే ప్రజలవి, పేర్లన్నీ వాళ్ళవి. ఈ కాంగ్రెస్ వాళ్ళు దీనికి పరాకాష్ట. ఈ భారతదేశంలో ఉండే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రాజెక్ట్స్‌కి అన్నిటికి వాళ్ళ నాయకుల పేర్లే పెడతారనమాట. ఈ విషయం గురించి మరింత విపులంగా వచ్చే వీడియోలో చర్చించుకుందాం. హరి ఓం తత్సత్.